Hi guys, welcome back to Loknath Lectures. So today we'll discuss about data pre-processing in data mining. సో డేటా మైనింగ్లో డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇనిషియలీ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ లైక్ వాట్ ఈజ్ ప్రీ ప్రాసెసింగ్. సో వాట్ ఈజ్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? సో డేటా మైనింగ్లో డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎందుకు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉంది. సో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ సమ్ రా డేటా. సో వీఆర్ హ్యావింగ్ సమ్ రా డేటా. సో ఈ డేటాని తీసుకెళ్ళి మనం సో డేటా మైనింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ డేటాని తీసుకెళ్ళి మనం డేటా మైనింగ్ చేయబోయే ముందు సో మన మిడిల్లో సో వీఆర్ హ్యావింగ్ సమ్ డేటా. సో వీఆర్ హ్యావింగ్ సమ్ రా డేటా. సో బిఫోర్ గోయింగ్ టు డూ ద డేటా మైనింగ్, సో వీ నీడ్ టు డూ ద డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్. సో మన దగ్గర కొంత మొత్తం రా డేటా ఉందనుకోండి. ఆ రా డేటాను డేటా మైనింగ్ చేయబోయే ముందు సో మనం ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి చేయాలి. ఎందుకు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ data pre-processing is an important step in data mining process. It refers to improve the quality of the data and it to make the suitable for the specific data mining task. సో ఈ రా డేటాను మనం డేటా మైనింగ్ చేయబోయే ముందు ప్రీవియస్గానే మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి చేయాలి. ఎందుకు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రా డేటాను తీసుకున్నాం. ఈ రా డేటాలో మనకు లైక్ ఇన్కరెక్ట్ డేటా ఉండొచ్చు. సో ఈ రా డేటాలో ఇన్కంప్లీట్ డేటా ఉండొచ్చు, ఇంకా ఇన్అక్యురేట్ డేటా ఉండొచ్చు. సో ఇంకా సో అన్వాంటెడ్ డేటా అయినా ఉండొచ్చు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటా తీసుకుందాం అనుకో. సో మనం అంటే ఇలాగా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి తీసుకున్నాం. సో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఏముంటాయి? ఒక డేటా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డేటా అంటే ఏముంటుంది? సో మ్యాక్సిమం స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, అడ్మిషన్ ఫ్యాకల్టీ, సో వాళ్ళ శాలరీస్, స్టూడెంట్ యొక్క మార్క్స్, పర్సంటేజ్, ప్లేస్మెంట్స్. సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ గురించి, ఓవరాల్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి డేటా తీసుకున్నామో సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ డేటా సెట్లో. బట్ ఈ డేటా సెట్లో ఏదైనా ఇన్అక్యురేట్ డేటా ఉందా అంటే, సో మనం ఏదైనా స్టూడెంట్స్ డేటా తీసుకున్నాం, లేకపోతే ఫ్యాకల్టీ డేటా, లేకపోతే ఏదన్నా డేటా తీసుకున్నాం. సో ఆ డేటాలో ఇంకా ఏమన్నా ఇన్అక్యురేట్ డేటా మీన్స్ సో నేమ్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, శాలరీస్ కానీ ఏదైనా ఇన్అక్యురేట్ డేటా ఉందా, లేకపోతే సో ఎక్కడైనా ఇన్కంప్లీట్ డేటా ఉందా అంటే, సో మనం తీసుకున్న డేటాలో ఎక్కడైనా ఇన్కంప్లీట్గా ఏమైనా డేటా ఉందా, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీ కంటిన్యూస్గా మనం తీసుకున్న డేటా అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? సో ఇన్అక్యురేట్, ఇన్కంప్లీట్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న డేటా అనేది కరెక్టా, ఇన్అక్యురేటా, లేకపోతే ఇన్కంప్లీటా, లేకపోతే ఇన్కన్సిస్టెన్సా. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న డేటాలో ఏదైనా ఇన్అక్యురేట్ డేటా ఉందా, అంటే కరెక్ట్ లేని డేటా ఉందా, ఇంకా ఇన్కంప్లీట్నెస్ డేటా ఉందా, ఇన్కన్సిస్టెన్సీ డేటా ఉందా. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డేటా ప్రీ ప్రాసెసింగ్. అంటే మన తీసుకున్న రా డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఆ ఎర్రర్స్ ఉన్న డేటాను మనం రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని, అంటే సో ఎప్పుడైతే మనం ఎర్రర్స్ని ఇంప్రూవ్ చేస్తామో, ఇన్అక్యురేట్ డేటాను, ఇన్కంప్లీట్ డేటాను, ఇన్కన్సిస్టెన్సీ డేటాను సో మనం లైక్ ఓవర్కమ్ చేస్తామో, ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తామో, సో అవి సాల్వ్ చేసినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు అది మనకి క్వాలిటీ డేటాగా మనకి క్రియేట్ అవుతుంది ఆర్ జనరేట్ అవుతుంది. సో ఈ క్వాలిటీ డేటాను జనరేట్ చేసేదే డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్. సో ఎప్పుడైతే ఈ క్వాలిటీ డేటా మనం గెట్ ఆన్ సో వెనెవర్ వీఆర్ గెటింగ్ ద క్వాలిటీ డేటా, సో దిస్ క్వాలిటీ డేటా వీఆర్ డూయింగ్ ద డేటా మైనింగ్. సో ఈ క్వాలిటీ డేటా పైన మనం డేటా మైనింగ్ టెక్నిక్స్ని అప్లై చేస్తాం. దెన్ వీఆర్ గెటింగ్ ద క్వాలిటీ రిజల్ట్. సో మనం ఎప్పుడైతే క్వాలిటీ డేటాని తీసుకుంటామో, ఎప్పుడైతే మనం క్వాలిటీ డేటా పైన డేటా మైనింగ్ టెక్నిక్స్ అప్లై చేస్తామో అప్పుడే మనం క్వాలిటీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. రిజల్ట్స్ అనేవి కూడా బెటర్గా ఉంటాయి.
సో అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తింటామో క్వాలిటీ ఫుడ్ కానీ లేకపోతే క్వాలిటీ వాటర్ ఎందుకు తాగుతాం, లైక్ సో మన హెల్తీ కోసం కదా. మనీ ఐ మీన్స్ సో హెల్తీ వాటర్ క్వాలిటీ వాటర్ తాగినప్పుడు హెల్తీగా ఉంటాం. సో పాడైన వాటర్ తాగినప్పుడు సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లైక్ దట్ ఓన్లీ. సో వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద క్వాలిటీ డేటా వీఆర్ గెటింగ్ ద quality results. Whenever we are having the like incomplete data, inaccurate data, we are getting the quality less data. ఓకే, సో తీసుకున్న డేటాను క్వాలిటీగా చేసి ఆ క్వాలిటీ డేటా పైన డేటా మైనింగ్ అప్లై చేయడాన్ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. అంటే సో ఈ రా డేటాకు ఈ డేటా మైనింగ్కి మిడిల్లో ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. సో మనం ఫాలో అవుతాం. లైక్ సో ద డేటా ప్రీ ప్రాసెసింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డేటా మైనింగ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్పే కదా. సో ఇట్స్ రిఫర్స్ టు మేక్ ద క్వాలిటీ. సో ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది మనకు ఆ డేటా యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసేది. ఇట్స్ ఏ డెఫినేషన్ ఆఫ్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో ఇన్ దిస్ డేటా ప్రీ ప్రాసెసింగ్ వీఆర్ హ్యావింగ్ సమ్ స్టెప్స్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ లైక్ డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా రిడక్షన్. సో ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్లో మనకి ఓవరాల్గా 4 స్టెప్స్ అయితే ఉంటాయి, లైక్ డేటా క్లీనింగ్, data integration, data transformation and data reduction. So by the using of these overall steps we are doing the data pre-processing. So then we are getting the quality data. The quality data we are using for data mining. So okay, so one more time I have repeated again. Okay, so the data pre-processing is an important step in the data mining. So it refers to make the quality of the data and it make the suitable for our data mining task. Okay, so data pre-processing is important role in the data mining. Why? Because so it makes to the quality of data. So whenever we are having the inaccurate data, incompleteness data, inconsistent data, so the data pre-processing steps will do the correct or solve the problems and we make the quality data. So the user applying the data mining techniques on the quality data, so we are getting the quality result. So in this overall data pre-processing steps we are having these overall the steps like data cleaning, data integration and data transformation and data reduction. So these overall steps we will discuss about like each and every topic individually, like what is data cleaning and what are the things we are doing in data cleaning and data integration. So what are the things we are doing in data integration process and data transformation and like also data reduction also. So we will discuss in the upcoming videos or next videos. Okay, so thank you guys, please do subscribe, don't forget to subscribe guys.